ఐటీ పార్క్స్కు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్లో అతి తొందరలో మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. సిద్దిపేటలో ఉంది. ఈరోజు ఖమ్మం చాలా సక్సెస్ఫుల్గా ఐటీ పార్క్ నడుస్తూ ఉంది. సో యాంకర్ ప్రతి సందర్భంలో ఒక యాంకర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఐటీ పార్క్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సరే, ఆనాడు ఐటీ పార్క్స్ క్రియేట్ చేశారు, కానీ మిగతా వారు రావాలంటే ఈరోజు అధ్యక్ష మరి ఐటీకి సంబంధించి ఇక్కడ కేంద్రీకరించి ఉన్నప్పుడు ఏ విధంగా వారిని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇతర దేశాల్లో ఇక్కడ ఉంటున్న వారు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు ఐటీ సెంటర్స్ ఏర్పాటు చేయడం, కానీ కొంతమందికి ఉత్సాహం ఉండొచ్చు, కానీ తిరిగి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉంది కనుక వారికి వచ్చి ఇక్కడికి పెడతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష, వరంగల్కు సంబంధించి 2 సంస్థలు, ఆ సంస్థలు మరి వరంగల్లో మొదలు పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆయన ట్రైనింగ్ ఇప్పించినట్టయితే ట్రైనింగ్ కాగానే అందరూ కూడా వచ్చి హైదరాబాద్లో వారికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి కనుక, సార్ నాది ఐటీ కంపెనీ పెట్టుకొని ఇక్కడ నేను ఏదో సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచన చేస్తే అందరు నా దగ్గర ట్రైనింగ్ పొంది హైదరాబాద్ దగ్గరలో ఉందని ఆ ట్రైనింగ్ పొందిన తర్వాతనే వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. దాని విధంగా ఏ విధంగా పాలసీ నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. వారికి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ సంకల్పన చేయాలి. ఇంజనీర్స్ అనేవారు ప్రతి గ్రామంలో ఉన్నారు, అక్కడే ప్రోత్సాహం చేయాలనే సంకల్పనతో ప్రత్యేకమైన ప్రస్తావనతో ఈ ఐటీ పార్క్ సంబంధించి నిజంగానే వారు చెప్పినట్టు 10% to 20% to 30% ఈరోజు వారు పూర్తి స్థాయిలో ఫంక్షన్గా నడిపిస్తూ ఉన్నారు. మిగతావి కూడా రావాలనే సంకల్పంతో పోతాం. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త విప్లవం ఈరోజు ఏఐకి సంబంధించి అందరికీ కూడా తెలుసు. దానికి అనుగుణంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో తప్పకుండా మేము పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని చైర్మన్ గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.